సో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దర్శత్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు తెలంగాణపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏపీ రాజకీయవేత్తలు కానివ్వండి కామెంట్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇప్పుడు ఆయన సోయి తప్పి రాజకీయం చేస్తా ఉన్నాడు. ఉన్న దగ్గర నిలుపుకో చేతగానాడు. ఈడికొచ్చి ఏం చేస్తాడంటే ఆ పిఠాపురంలో రేపు పొద్దున గెలుస్తాడో ఊడతాడో తెలియదు అసలు. ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఆయన మద్దతు చేస్తేనే కదా ఆడ గెలిచిండు. ఈసారి ఆయన మద్దతు కూడా ఉండదు, అవుట్ అయిపోతాడు. పిఠాపురంలో వీకి ఈడ వీకమనాలి. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిరాడ కుమ్మకైతే ఈరోజు బీజేపీతోని కానీ టీడీపీతోని కానీ ములాఖాత్ అయితే కానీ ఎమ్మెల్యే గెలలేని పరిస్థితి అయినది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 3 ఎలక్షన్లు కొట్లాడిండు. 3వ ఎలక్షన్ కదా ఆయన ఎమ్మెల్యే అయింది. ఆయన వచ్చి ఆయన పార్టీ రాజకీయాలు గీడేం చేస్తాడు? ఇప్పుడు ఏపీలో అక్కడ గెలవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా తమిళనాడులో చూసుకుంటే జెన్జీ లీడర్ అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఏమైనా బీఆర్ఎస్ నుంచి భయపడతా ఉన్నారా? ఈయనకు భయపడతారా అసలు? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది టీవీకే పార్టీ పెట్టి తమిళనాడులో. సిగ్గుండాలి కదా ఈయనకు. 15 ఏళ్ళు పార్టీ నడిపించి ఒకసారి ఎమ్మెల్యే అవుతాడా ఎవడన్నా? ఈయనకు భయపడే పరిస్థితి ఉంటుందా అసలు? ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డ. ప్రతి వ్యక్తిని మీరు ఎవరు టచ్ చేసినా కానీ చరిత్ర తెలుస్తుంది, చదవంటే ఏం తెలుస్తుంది, ఒక విశ్లేషణ తెలుస్తుంది, రాజకీయ పార్టీల మీద అవగాహన ఉంటుంది, రాజకీయ నాయకుల మీద అవగాహన ఉంటుంది. ఇట్లాంటి చిల్లర మల్లర రంగులు వేసుకునే యాక్టర్లకు కూడా ఓట్లేస్తారా అండి తెలంగాణలో? అంటే ఆపేందుకు మీ అయ్యే జాగిరా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది కదా, దీనిపైన మీరు ఏమంటారు? బరాబర్ అయ్యే జాగిరే కదా. కొట్లాడి తెచ్చుకున్న మహారాష్ట్రం కాకపోతే వానయ్య జాగిరా ఇదేమన్నా? ఎవరయ్యా జాగిరిది? తెలంగాణలో జాగిరిది. ఏ జాగిరా ఏమన్నా? నువ్వు 11 రోజులు నువ్వు మానేసినా అన్నావు అన్నం తినకుండా. పొట్టి శ్రీరాములు 58 రోజులు మానేసినా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులా మేము ఉగ్రవాదులమ్మా? మాకు స్నేహభావం ఉన్నది కనుకనే వీళ్ళని కలిసి ఇక్కడ బతకనిస్తున్నాం కదా. ఇంతమంది ఉద్యమ పోరాటం చేశారు. దాదాపు కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు తెలంగాణ కోసం. అయినప్పటికీ చాలా మందిని ఉద్దేశించి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఉద్దేశించి కొంచెం మాట్లాడినట్టు అనిపించడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అందుకే అంటున్నా, పవన్ కళ్యాణ్ అనేటోడు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు, అవగాహన లోపితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రం ప్రజల యొక్క సంకల్పము 60 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి త్యాగాలను ఏలం చేసుడు కాకపోతే ఇదేం మాటలు మాట్లాడండి ఇది? ఈ రాష్ట్రంలో మా హక్కులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలనేసి ఉద్యమాలు చేసినటువంటి, నిర్మాణం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లెక్క మీరు ఊగిపోయి ఉపన్యాసాలు ఇస్తే రెచ్చిపోయి గల్లంతా ఆగమై ఓట్లు కుద్దనికే మేము ఆంధ్రోళం కాదండి. తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకున్న వాళ్ళము, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులము. మాకు అన్నిటి అంశాల పట్ల మాకు పరిపక్వత ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వం నుంచి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా తెలంగాణ అనేవాడు అసలు డిక్షనరీలో లేదు అని చెప్పేసి కూడా ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. దీని మీద ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా మీరేమంటారు? అంటే ఆయనకు అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు ఆయన టీడీపీ అధ్యక్షుడు ఉన్నారు షాద్నగర్. ఆయనకు తెలియకపోవచ్చు మరి ఆయన ఏడ పుట్టిండో ఏడ పెరిగిండో ఎక్కువ. షాద్నగర్ అయితే మా దగ్గర హైదరాబాద్ పక్కనే ఉంటుంది, చెవులకు మధ్యలో షాద్నగర్ ఉంటుంది. అక్కడ నుంచి ఆయన టీడీపీ ప్రెసిడెంట్ అయ్యిండు. మరి ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏందో చరిత్రలోనే ఉన్నది. ఇది 1800 సంవత్సరంలోనే ఇటు ఏపీలో ఉన్నటువంటి అదేంది ద్రాక్షారామము, ఈ కాళేశ్వరము, శ్రీశైలము 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచిరు. అప్పుడు త్రిలింగ దేశం కాస్త తిలింగమైంది, తిలింగం తెలంగాణమైంది. ఇటువంటి చరిత్ర తెలియనోడు కూడా మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఇది అసలు అవగాహన లోపితంగా మాట్లాడు. టీడీపీ వాళ్ళు అంతకే ఉన్నారు, వీళ్ళు జనసేన వాళ్ళు అంతకే ఉన్నారు. రెండే కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక దురుద్దేశం ఉంటే మాత్రమే ఇక్కడ వస్తారు. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు చీలగొట్టాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓట్లను చీల్చేస్తే ప్రభుత్వానికి ఏమైనా లాభం జరుగుతుందనే ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా జనసేనకు ప్రత్యర్థి, ఏమన్నా రాజకీయ ప్రత్యర్థి ఆయన కాదు కదా. అటువంటి ఆయన మీద కక్ష కట్టి ప్రెస్ మీట్లు పెట్టి కేసులు పెట్టి ఆయన విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా అంత కక్ష కట్టి మాట్లాడడం ఏంది? కాబట్టి ఆ ఒక సంఘటనను చూస్తేనే దాని ఆంతర్యం ఏదో ఉన్నదనేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న.